అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 3 ఈరోజు దేవుని వాగ్దానము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10 దేవుని కృప అనేది అది ఎంతో విలువైనది. దేవుడు మన పట్ల చూపే కృప ఈ భూమి మీద ఉన్న విలువైన వాటిలో ఏది దానితో సరికాదు. పర్వతాలు లాంటి మనుషులు, అండగా ఆధారంగా ఉన్న మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు. ప్రియమిత్రమా, తల్లి గర్భంలో నిన్ను భిన్నముగా రూపించిన దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ఆయన కృప శాశ్వతమైనది. ఆ కృపలో నీవు ఎల్లప్పుడూ క్షేమంగానే ఉంటావు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ స్థితిగతులు ఏవైనా, కృప నిన్నెన్నడూ విడిచిపోదు. కృప బలహీనతలోనే నిన్ను బలపరుస్తుంది. కఠినమైన పేదరికంలో కూడా కృప దేవునిలో ఆనందించేలా చేస్తుంది. మనుషులు నిన్ను విడిచిపెట్టారని నీవెన్నడూ బాధపడవద్దు. నిన్నెన్నడూ విడిచిపెట్టని కృపను బట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.